ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఏపీలో కూడా రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో ముఖ్యంగా ఈరోజు మంగళవారం రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్ సహా మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల వివరాలు ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్, కుమరం భీం, అస్ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల వివరాలు చూద్దాం. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈరోజంతా కూడా మంగళవారం అంతా కూడా హైదరాబాద్ పూర్తిగా క్లౌడీగా ఉంటుందని, మేఘావృతమై ఉంటుందంటూ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అంటూ స్పష్టం చేసింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈదురుగాలు వేస్తాయంటూ కూడా ఐఎండీ తెలియజేసింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్షించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పోలీసులు, హైదరాబాద్ బృందాలు సిద్ధంగా ఉండాలంటూ కోరారు. అలాగే ఇటు అంటువ్యాధులు వ్యాపించకుండా గిరిజన ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించాలంటూ కూడా ఆదేశించారు. ఈ ఓవరాల్గా చూస్తున్నాం, హైదరాబాద్లో ఇవాళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది వర్షాలకు సంబంధించి. ఓవరాల్గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది? హైదరాబాద్లో ఈ లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రైట్, తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది ఇటు వాతావరణ శాఖ అధికారులు. రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే కూడా అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది. దీంతో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇంకోవైపు నగరం విషయానికి వస్తే నగరంలో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అత్యధిక వర్షపాతం నమోదయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేయడంతో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇంకోవైపు ప్రధానంగా అటు ఐడి కార్డర్ దగ్గర ఎక్కువగా మనము ట్రాఫిక్ జామ్ చూస్తూ ఉంటాము. వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ప్రతి వర్షాకాలంలో రెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్లకు షిఫ్ట్ల వైద్యులు కావచ్చు, ఇంకోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఈసారి కూడా ఇప్పటికే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దట్టు సిటీలో కూడా అంతే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఒకేసారి బయటికి రావడంతో విపరీతమైన ట్రాఫిక్ తోని ఒకవైపు నగరం మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈసారి అలా జరగకుండా మొన్న వర్షం వచ్చినప్పుడు కూడా అదే పెద్ద ఎత్తున నగర ప్రజలు ఇబ్బంది పడ్డ వాటిని దృష్టి పెట్టుకొని మరోసారి రెయిన్ అలర్ట్ చేయడంతో ముందస్తుగా చర్యలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఇటు సిటీలో నమోదవడంతో ఇప్పటికే అటు ఉద్యోగులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి. ఈ రెయిన్ అలర్ట్ ఉన్న రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా జారీ చేశారు. ఇంకోవైపు అవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. సో మొత్తం మీద రానున్నటువంటి 4 రోజుల పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి నిజామాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలో ప్రధానంగా 18 జిల్లాలు ఉన్నాయి ఉత్తర తెలంగాణలో. వాటికి మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ నుండి అత్యంత భారీ వర్షాలతో పాటు ఉరుములు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే జిల్లాంతటి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ వర్క్ లో ఉండాలి. నగరంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ అనేది ఇబ్బంది కాకుండా చర్యలు చేపట్టాలి. ఇంకోవైపు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర
ప్రత్యేకంగా చర్యలు చేపట్టి వాటర్ అనేది ఈజీగా అయ్యేందుకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇంకోవైపు అటు జిల్లా యంత్రాంగం కూడా సర్వం సిద్ధమైంది. మొత్తం మీద రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కూడా ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ కూడా వర్ష సూచన అయితే జారీ చేశారు. ఈ రోజు ఇటు హైదరాబాద్ కి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవడానికి కూడా అవకాశం ఉండడంతో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. సాఫ్ట్వేర్లందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ కూడా వాళ్ళు సూచనలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో వాహనాలు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముందున్నటువంటి మ్యాన్ హోల్స్ గమనించుకుంటూ వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా ప్రస్తుతం మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ గా పెట్టారు. వాటిని గమనించి వెళ్ళాలంటూ కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తారు. ఇప్పటికే ఒకవైపు రెయిన్ అలర్ట్ రావడంతో జిహెచ్ఎంసీ, మాన్సూన్, డిఆర్ఎఫ్, హైడ్రా మొత్తం కూడా అప్రమత్తమైంది. ఇటు జోనల్ కమిషనర్ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాటర్ లాగింగ్ వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ కావచ్చు, వాటర్ తాగించుకోవడం ప్రతిక్షణం వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద నిన్న కూడా ఇటు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పైన దాదాపు 6 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. సో ఈ రోజు ఇంకా ఎంటైర్ ఇటు సౌత్, నార్త్, ఈస్ట్ అన్ని జోన్ కవర్ చేస్తూ కూడా ఈ రోజు భారీగా వర్ష సూచన ఉండడంతో ఇప్పటికే అలర్ట్ అయ్యారు. అందరూ కూడా రంగంలోకి దిగారు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఇటు హైదరాబాద్ కూడా హెవీ రెయిన్ అలర్ట్ ఉన్నది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలతో పాటు కుండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే బయటికి రావాలంటూ ఇంకోవైపు ప్రధానంగా శిథిలావస్థ చెందిన భవనాలు వెకేట్ చేయాలి. లోతటి ప్రాంత ప్రజల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ముందస్తుగానే వాళ్ళు చర్యలు అయితే ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మరొక 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్, అలాగే పరిసర ప్రాంతాలకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు అంటున్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు అంటున్నారు. సాయంత్రానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.